ఈ ప్రపంచంలో దేవుడు ఏదైనా చెయ్యలేడు అని అంటే అది ఇంకొక దేవుణ్ణి కలుగజేసుకోవటమే. మళ్ళీ చెప్పనా, దేవుని ఈ ప్రపంచంలో లేకపోతే మనకున్నటువంటి ఆలోచనలో దేవుడు చేయలేని లేదా దేవుడు చెయ్యని పని ఏదైనా ఉంది అని అంటే అది ఇంకొక దేవుణ్ణి తయారు చేయడమే. అది ఆయన చేయడు. అది ఆయన ఆలోచనకు, ఆయన నైజానికి, ఆయనకున్నటువంటి చిత్తానికి మరియు ఆయన ఉనికికి విరుద్ధమైనటువంటి పని. అది ఆయన చేయడు. సో జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ఆది నుండి వాక్యముగా, ఆది నుండి దేవుడై దేవుడుగా ఉన్నటువంటి క్రీస్తు. ఆయన ఒకానొక సమయంలో కన్య మరియ గర్భాన మనిషిగా జన్మించాడు. ఆ మాటకు ప్రవచన రూపమే ఈ 2వ అధ్యాయం. మనుష్యుల నేలటానికి వచ్చేటటువంటి క్రీస్తు దావీదు కుటుంబం నుంచి వస్తాడు అని చెప్పటం కోసం దావీదు రాజు ప్రవచిస్తున్నటువంటి లేదా దావీదు రాజు ద్వారా పరిశుద్ధాత్ముడు పలికిస్తున్నటువంటి ప్రవచన వాక్యమే ఈ కీర్తనలు 2. అంతేకాని నేడు నేను నిన్ను కనియున్నాను అనంటే ఆయన పరలోకంలో పుట్టాడని, ఈయన తర్వాత దత్తత తెచ్చుకున్నాడని పరిశుద్ధాత్ముడిని చెప్పేటటువంటి మాటలు ఇవి భయంకరమైన దేవ దూషణ. వాటిని నమ్మటానికి వీల్లేదు. ఉజ్జీవం ఎప్పుడో తెలుసా? ఈ లోతులను అర్థం చేసుకున్నప్పుడు, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు.